కామారెడ్డి పట్టణంలో నూతనంగా ఏర్పడిన పాలకవర్గం అనంతరం జరిగిన బిల్లుల చెల్లింపులు అవకతవకలు జరిగాయని, ఈ విషయంలో అధికారులతో పాటు పాలకవర్గంలోని కొంతమంది చేతివాటం చూపించారని, వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలో నూతన పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు కామారెడ్డి మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి 5,92,91,364 రూపాయలు ఖర్చు కాగా అందులో 75 బిల్లులు 1,13,14,566 రూపాయలు చెల్లింపు విషయంలో, అంతేకాకుండా ఎస్డీఆర్ఎఫ్ సంబంధించిన 71,28,937 రూపాయలు ఖర్చు కాగా అందులో 5 బిల్లులకు గాను 59,86,353 రూపాయలు చెల్లింపుల విషయంలో అవకతవకలు జరిగినట్లుగా అనుమానం ఉందని, వీటి విషయంలో సరైన విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై వాటి వెనుక ఉన్న ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ని కోరడం జరిగింది. ఈ విషయంలో సరైన స్పందన రాకపోతే విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి ఫిర్యాదు చేస్తామని అన్నారు. ముఖ్యంగా తాయ్ బజార్కు సంబంధించి అప్రూవల్ లేకున్నా కూడా వాళ్ళు తాయ్ బజార్ వసూలు చేస్తున్నారు. అవి పేమెంట్ మరి మున్సిపల్కి ఇస్తున్నారా, మరి పాలకవర్గానికి ఇస్తున్నారా, ఎవరికి ఇస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. అసలు అప్రూవల్ లేకుండా తాయ్ బజార్ వసూలు చేయొచ్చా? ప్రజలు మీరు గమనించాలి. ఇంకోటి ఏంటంటే, ఒకటి మున్సిపల్ శానిటేషన్ ఐటమ్స్ 16 లక్షల రూపాయలు సంబంధించిన ఫండ్ ఏదైతే ఉందో వితౌట్ టెండర్ పర్చేజ్ చేయడం జరిగింది. అసలు వితౌట్ టెండర్ పర్చేజ్ చేయడం అనేది చట్టరీత్యా నేరం. ఇది హాకా వారి పేరు పెట్టి 16 లక్షల రూపాయలు వాళ్ళు పేమెంట్ చేయడం జరిగింది. దీన్ని కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అలాగే ఏవైతే ఈ మోటార్లు కానీ, ఆటోలు కానీ, చెత్త ఆటోలు కానీ, ఇవి మన మున్సిపల్లో వేసిన టెంట్లకు కానీ వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిగా వాళ్ళు ఈరోజు పేమెంట్ చేశారు. దీనిపైన పూర్తిగా మేము విచారణ చేపట్టాలని చెప్పేసి కలెక్టర్ గారికి మేము విన్నవించడం జరిగింది. ఇంకోటి, రాబోయే రోజుల్లో కూడా మేము ఇట్లా ప్రజలకు పనికి రాకుండా ఏవైనా దుర్వినియోగంకు సంబంధించిన అమౌంట్స్ కానీ పేమెంట్స్ కానీ చేసినట్టయితే మేము తప్పకుండా వ్యతిరేకిస్తామని ఈరోజు మేము హెచ్చరించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ పేమెంట్స్కు సంబంధించి ప్రతి విషయాన్ని కూడా మేము ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కు మరియు విజిలెన్స్కు కూడా కంప్లైంట్ చేస్తామని మేము పత్రికా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. ఈరోజు కామారెడ్డికి పురపాలక సంఘ కౌన్సిలర్లమైన భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లము మేము ఎప్పుడైతే ఎలక్ట్ అయ్యి ప్రమాణ స్వీకారం చేశామో అప్పటి నుండి ఈరోజు వరకు ఏవైతే మున్సిపల్ సంబంధించిన పేమెంట్స్ అవకతవకల పైన ఈరోజు కలెక్టర్కి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ 4 నెలల్లో సుమారు 3 కోట్ల వరకు పేమెంట్స్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా ఎస్బీఐకి సంబంధించి 1,13,14,566 రూపాయలు, దానికి సంబంధించి ఎస్డీఆర్ఎఫ్కు సంబంధించి ఒక 59,60,00,000 సుమారు 60 లక్షల వరకు పేమెంట్స్. ఈ 2 పేమెంట్స్ పైన కూడా మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఏవైతే ప్రజలకు పనిచేసే అవసరాల నిమిత్తం పేమెంట్స్ చేసే మేము పూర్తిగా దానికి సహకరిస్తాం. ఇట్లా అవకతవకల పేమెంట్స్ పైన ఏవైనా సస్పెక్టెడ్ ఉన్న పేమెంట్స్ కంపల్సరీ రాబోయే రోజుల్లో కూడా మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసి త్వరలో ఇంకా కొన్ని రోజుల్లో దీనికి సంబంధించి అవకతవకల పైన విచారణ జరపాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మరియు విజిలెన్స్ గారికి కూడా మేము కంప్లైంట్ ఇస్తామని తెలియజేయడం జరుగుతుంది. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.